నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు పఠించ సముపాదం దాని గురించి ఇంకొంచెం డీటెయిల్డ్గా భగవానుడు చెప్పిన విషయాలని చెప్పుకుందాం. వైశాఖ పున్నమి రాత్రి మొదటి జాము జరుగుతూ ఉండగా సిద్ధార్థ గౌతమునికి గత జన్మల గురించి తెలుసుకునే జ్ఞానం ప్రాప్తించింది. అంటే ఆయన జ్ఞానోదయం పొందేటువంటి రోజు అన్నమాట అది. రెండో జాము జరుగుతూ ఉండగా 4 అరే సత్యాల జ్ఞానం కలిగింది. ఇక రాత్రి 3వ జాము జరుగుతూ ఉండగా ఈ పఠించ సముపాద జ్ఞానం అంటే ఈ కార్యకారణ సిద్ధాంతం యొక్క జ్ఞానం యొక్క సత్యం ఆయనకి తెలిసింది. వేకువ జామున బోధి జ్ఞానాన్ని పొందాడు. కనుకనే ఆయన ఇలా చెప్పారు: ఎవరు పఠించ సముపాదాన్ని తెలుసుకుంటారో వారు ధర్మాన్ని తెలుసుకుంటారో, ఎవరు ధర్మాన్ని తెలుసుకుంటారో వారు పఠించ సముపాదాన్ని తెలుసుకుంటారు. 4 ఆర్య సత్యాలు ఇంకా ఈ పఠించ సముపాదాన్ని ఎవరైతే అనుభూతిపూర్వకంగా తెలుసుకుంటారో వాళ్ళు మార్గఫలాలు పొందుతారు. అయితే ఇంద్రజాలం అంతా అతని మ్యాజిక్ బాక్స్లో ఉన్నట్టు మనసు చేసే ఇంద్రజాలం అంతా కూడా ఈ పఠించ సముపాదంలో దాగి ఉంది. తెలివిగల ప్రేక్షకుడు ఇంద్రజాలకుని నిశితంగా పరిశీలించి అంటే ఆ పరిశీలించిన విధంగానే భగవానుడు ఎవరు చూడజాలని ఈ పఠించ సముపాదపు భవ పరిధినంతా తెలుసుకున్నాడు. ఎవరికి తెలుసుకోవడం సాధ్యపడని దాన్ని అంటే దాని విరుగుడైన విపర్య ధర్మాన్నంతా అంటే ఈ ధర్మచక్రాన్ని తెలుసుకున్నాడు. తాను బోధి పొంది ముక్తుడయ్యాడు. కనుకనే ఎవరు ఈ పఠించ సముపాదాన్ని తెలుసుకుంటారో వారు ధమ్మాన్ని తెలుసుకుంటారు. ఎవరు ధమ్మాన్ని తెలుసుకుంటారో వారు పఠించ సముపాదాన్ని తెలుసుకుంటారు అని భగవానుడు చెప్పాడు. సత్యాన్ని తెలుసుకోవడానికి ఏ వాదనలతో సిద్ధాంతాలతో పనిలేదు. భగవానుడు అతివాదులను పరిశీలించి మితవాదులను పరిశీలించి వాటి మధ్య మార్గంగా అంటే తన వాదాన్ని స్థాపించలేదు. సత్యం దర్శించబడేది. భగవానుడు ఆ సత్యాన్ని దర్శించి ఒక విషయం తెలుసుకున్నాడు. లోకంలో ఉన్న వాదాలన్నీ సత్యానికి భిన్నంగా ఉండటం గమనించాడు. ఆ సత్యం లోకంలోని అతివాదులకు ఇంకా మితవాదులకు భిన్నంగా మధ్య మార్గంగా ఉండటం గమనించాడు. కనుకనే తాను దర్శించిన సత్యాన్ని మధ్య మార్గంగా బోధించాడు. భిక్షువులారా, మానవులు, దేవతలు, బ్రహ్మలు, మారులు నిజమని నిశ్చయించుకొని నిర్ధారించిన సత్యాన్ని సత్యదర్శనులైన అర్హంతులు సత్యంగా గ్రహించరు. అలాగే వారు అసత్యమని నిశ్చయించుకొని నిర్ధారించిన దాన్ని సత్యదర్శనులైన అర్హంతులు అసత్యంగా తెలుసుకుంటారు. ఇంకా భిక్షువులారా, మిథ్య అని మానవులు, దేవతలు, బ్రహ్మలు, మారులు, శ్రమణ బ్రాహ్మణులు నిర్ణయించుకున్న నిబ్బానం సత్యమని అర్హంతులు తెలుసుకుంటారు. అలాగే సత్యమని అర్హంతులు తెలుసుకున్న నిబ్బానం మిథ్య అని వారు భావిస్తారు. ఓ భిక్షువులారా, పుట్టనిది, ఉద్భవించనిది, నిర్మించబడనిది, బంధం లేనిది అయిన నిబ్బానం సత్యమై ఉంది. పుట్టనిది, ఉద్భవించినది, నిర్మించబడనిది, బంధం లేనిది లేకున్నచో పుట్టిన దాని నుండి, భవం నుండి, నిర్మించబడిన దాని నుండి, బంధం నుండి విముక్త అవ్వాల్సిన పని లేదు.
పుట్టనిది, ఉద్భవించనిది, నిర్మించబడనిది, బంధం లేనిది, సత్యమై ఉంది కనుకనే పుట్టిన దాని నుండి, భవం నుండి, నిర్మించబడిన దాని నుండి, బంధం నుండి విముక్తం అవ్వాలి. అంటే ఈ కార్యకారణ సిద్ధాంతంలో ఒక కారణం ఉంది కాబట్టే ఇది ఏర్పడింది. ఈ కారణం లేకుండా ఇది ఏర్పడలేదు. ఆ కారణం ఉంది అని తెలిసింది కాబట్టి ఆ హేతువుని నిర్మూలిస్తే ఆ విషయం కూడా నిర్మూలమవుతుంది. అంటే అవిద్య కారణంగా సంస్కారాలు, సంస్కారాల కారణంగా విజ్ఞానం, విజ్ఞానం కారణంగా నామరూపాలు. ఇలా ఒక కారణం చేత ఇంకొకటి ఏర్పడింది. సో ఇంకొకటి పుట్టింది కాబట్టి ఇంకొకటి నిర్మించబడింది. అది లేనప్పుడు ఇది లేదు. ఒకసారి భగవానుడు బోధిని పొందిన తర్వాత చెప్పిన విషయం ఇది ఆనందుడితోటి కూడా పలికినట్టుగా మనకి తెలుస్తుంది. భగవానుడి మొట్టమొదటి మాటలు అని చెప్పవచ్చు జ్ఞానోదయం పొందిన తర్వాత. అనేక జాతి సంసారం సందావిస్సం అనింబిసం గహకారం గవే సంతో దుఃఖ జాతి పునఃపునం. ఈ శరీర రూపంలో ఉన్న ఇంటిని నిర్మించిన వాడిని వెతుకుతూ అతన్ని కనుగొనేంత వరకు అనేక జన్మలనెత్తాను, మళ్ళీ మళ్ళీ పుట్టి దుఃఖాన్ని పొందాను. అంటే ఈ శరీరాన్ని ఎవరు నిర్మిస్తున్నారా అని వెతుకుతూ అనేక జన్మలు ఇంకా ఇంకా పుడుతూనే పోయాను. ఓ గృహ నిర్మాత, నిన్ను చూశాను. నీవు మళ్ళీ ఇల్లు కట్టలేవు. ఇంటి వాసాలన్నీ విరిగిపోయాయి. శిఖరం కూలిపోయింది. చిత్తంలోని సంస్కారాలన్నీ పోయాయి. తృష్ణ నశించింది. అంటే ఇక్కడ భగవానుడు ఏం చెప్తున్నారంటే అనేక జన్మలుగా ఈ మనశరీరాలనే ఇంటిని నిర్మించే వాడెవడో తెలుసుకోవాలని జిజ్ఞాస కలిగిన సిద్ధార్థుడు వెతుకుతూనే ఉన్నాడని ఈ గాథ వలన తెలుస్తుంది. కానీ చిత్త సంస్కారాల నుండి ముక్తమై ఆయన తెలుసుకున్నది ఏంటంటే తన ఇంటికి కావాల్సిన సామాగ్రిని తానే సమకూర్చుకుంటూ భవచక్రంలో తిరుగాడటం జరిగిందని, వేరుగా గృహ నిర్మాత అంటూ ఎవరూ లేరని, అలా గృహ నిర్మాత కోసం వెతుకుతూ జన్మ జన్మల కాలం వృధా అయ్యిందని, అలా వెతుకుతూ అందరి వలనే సన్య చేసే మాయలో చిక్కుకొని ఈ సంస్కారాలనే వాసాలను తానే నిర్మించుకున్నాను అని. మరి ఈ సన్య చేసే మాయ ఎప్పుడు వదిలింది? అది పఠించే సముపాద సిద్ధాంతం అంటే పఠించే సముపాదాన్ని తెలిసి వచ్చినప్పుడు. అతి ఇంకా మితవాదాలన్నిటినీ తుత్తినియాలు చేయగలిగేది, అన్నిటిని పడగొట్టేది ఈ కార్యకారణ నియమం తెలిసి వచ్చినప్పుడే. ఆనాటి కాలంలో కొందరు అతివాదులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చెప్పారంటే ఈ లోకం అంతం లేనిది, అనంతమైనది అని బోధించేవారు. మరికొందరు మితవాదులు ఉంటారు, ఈ లోకం అంతం గలది అని బోధించేవారు. వీరందరూ ఈ సన్య మాయా నాటకంలో చిక్కుకున్నవారే. వీరికి ఈ భవలోకం ఎప్పుడు మొదలైంది తెలియదు, ఎప్పుడు అంతమవుతుందో తెలియదు. ఈ పఠించ సముపాద నియమం ప్రకారం అవిద్య వలన సంస్కారాలు ఏర్పడతాయి. సంస్కారాల వలన విజ్ఞానం పుడుతుంది. విజ్ఞానం వలన నామరూపాలు పుడతాయి. నామరూపాల వలన 6 ఆయతనాలు ఏర్పడతాయి. 6 ఆయతనాల వలన స్పర్శ, స్పర్శ వలన వేదన, వేదన వలన తృష్ణ, తృష్ణ వలన ఉపాదానం, ఉపాదానం వలన భవం, భవం వలన జాతి, జాతి అంటే పుట్టుక, జాతి వలన జర మరణం అంటే ముసలితనం మరణం, శోకం పరిదేవనం అంటే పడి గుండెలు బాదుకుంటూ ఏడవటం, దుఃఖ దోమనసం మానసిక శారీరక వ్యాకులత చింత కలుగుతాయి. కానీ
ఎప్పుడైతే ఈ సంజ్ఞ మాయ వలన ఏర్పడిన వేదనలను సమతతో అంతరంగా తెలుసుకోవడం జరిగినప్పుడు ఈ సంజ్ఞ యొక్క మాయ తొలగి ప్రజ్ఞ తలెత్తుతుంది. ఆ ప్రజ్ఞ వేదనల పట్ల తృష్ణ తలెత్తనీయకుండా చేస్తుంది. వేదనల అనిత్య ధర్మం తెలిసి వస్తుంది. వేదన అనాత్మ ధర్మం తెలిసి వస్తుంది. ఈ వేదన నేను, నాది అనే భావన తొలగిపోతుంది. అప్పుడు తృష్ణ ఏర్పడదు, ఉపాదానం ఏర్పడదు, భవం ఏర్పడదు, పుట్టుక కలుగదు. భవానికి అందం కలుగుతుంది. పునర్జన్మ కలగదు. భవలోకం అంతమవుతుంది, దుఃఖం అంతమవుతుంది. దుఃఖపు అంతానికి దారి తీయని లోకం అంతమవుతుంది. ఆ లోకం అనంతం లోకం అనంతం అనే ఈ సిద్ధాంతాల విచారణ అంతా కూడా వ్యర్థమే. ఇది సత్యం, ఇది చూశాను, ఇది అంతే అనే పిడివాదాన్ని ఖండించే నియమమే ఈ పటిచ్చ సముప్పాద నియమం. ఇది అంతేకాదు, ఇది అలా ఉండటానికి కారణం ఉంది. ఆ కారణాన్ని తీసివేస్తే ఇది అలా ఉండదు. మారే ఈ అనిత్య జగత్తులో ఏది అంతేగా ఉండదు, మారిపోతూ ఉంటుంది. కనుకనే చెడ్డ చిత్తాన్ని మంచిగా కల్టివేట్ చేయగలిగే వీలుంది, మార్చుకునే వీలుంది. మనసుని సాగు చేయడం సాధ్యమవుతుంది. పటిచ్చ సముప్పాద నియమాన్ని తెలుసుకున్నవాడే ఈ శని యొక్క మాయా నాటకాన్ని ప్రజ్ఞతో తెలుసుకొని దుఃఖ ధర్మం నుండి బయటపడతాడు, నిబ్బాన ధర్మాన్ని తెలుసుకుంటాడు. కనుకనే భగవానుడు పటిచ్చ సముప్పాద నియమాన్ని తెలుసుకున్నవాడు, ధర్మాన్ని తెలుసుకున్నవాడు అని చెప్పాడు. ఈ కార్యకారణ సంబంధాన్ని తెలుసుకోలేనివాడు ఈ సన్య ఆడే మాయా నాటకంలో తన్మయుడైపోతాడు. పటిచ్చ సముప్పాద నియమాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఉపమానం చెప్పబడింది. గంభీరమైన మహాసముద్రాన్ని ఈదడానికి ఏదో ఒక తెప్ప అవసరమైనట్లే గంభీరమైన పటిచ్చ సముప్పాద నియమాన్ని అర్థం చేసుకోవడానికి కూడా ఈ అందోపమం పనికి వస్తుంది. ఈ అందోపం అనే ఉపమానం, అంద అంటే గుడ్డివాడు, గుడ్డితనం అని చెప్పవచ్చు. చెట్టు వేరు ఒకటి కాలికి తగిలిన ఎదురు దెబ్బకు ఒక గుడ్డివాడు ముందుకు పడటం జరిగింది. మోకాలు దోక్కొని పోయింది. అతడి కాలుకి కింద పడటం వలన 2-3 రోజులకి సెప్టిక్ అయ్యి వాచి చీమ పట్టింది. ఆ చీమంతా పక్వానికి వచ్చి ఒక చోట పగిలి బయటకు కారసాగింది. ఆ చీమ సరైన వైద్యం అందక ఆ పుండు చుట్టూ 6 పొక్కులు లేచాయి. అవి కూడా పెద్దవై చీమ ఒలకసాగాయి. నొప్పి భరించలేక ఆ అంధుడు ఒక వైద్యుని వద్దకు వెళ్ళాడు. అతడు పైపోతగా ఏదో పసరు పూశాడు. అది మంట పుట్టడంతో ఆ అంధుడు ఇంకా దుఃఖపడ్డాడు. జబ్బు ముదిరిపోవడంతో ఆ అంధునికి చివరి వరకు దుఃఖమే మిగిలింది. ఇది అంధోపమానం. ఈ భవచక్రంలో ఎప్పటికీ తిరుగుతూ ఉండటం అన్నమాట ఇదంతా కూడా. ఇక్కడ దీని వివరంగా తెలుసుకుంటే అవిద్య అన్నది గుడ్డితనంగా చెప్పబడింది. గుడ్డివాడు చూడలేడు కదా, సో అవిద్యతో ఉన్నవాడు చూడలేడు. అలాగే ఈ పటిచ్చ సముప్పాద నియమాన్ని తెలుసుకోలేని మనిషి ఆ కారణంగా అంధుడు అవుతాడు. చెడు మార్గంలో వెళ్ళడం వలన ఎదురు దెబ్బ తగులుతుంది. ఈ స్పర్శల వలన తృష్ణ అనే ఎదురు దెబ్బ తగిలింది. తృష్ణ వలన కలిగే దుఃఖాన్ని తగ్గించుకోవాలనే శ్రద్ధ లేకపోవడం వలన ఆ పుండు పెరిగి పెద్దదయ్యింది. బాధ తగ్గించుకోవాలనే ఆశతో అతడు తృష్ణ పెరిగే బాటలో పయనించడంతో 6 ఇంద్రియాల స్పర్శలు,
అవి కూడా విషమంగా తయారై ఇది పెద్ద పుండులాగా వ్రణంలాగా అయింది. సరైన భగవానుడి బోధలు లేకపోవడంతో, తృష్ణను పెంచే గురువుల వద్దకే చేరడంతో మనిషి భవదుఃఖం తీరదు. ఈ భవచక్రంలోనే పడి తిరుగాడుతూ ఉంటాడు. అందుచేతే సరైన ధర్మాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ పటిచ్చ సముపాద నియమంలో మొదటిది అవిద్య. అంటే అవిద్య నుండి సంస్కారాలు ఉత్పన్నమవుతాయని చెప్పబడింది. అవిద్య ఎప్పుడు మొదలైందో కానీ అది అనాదిగా వస్తూ ఉన్నదే అని చెప్పబడింది. మరి అవిద్యకు కారణం ఏంటి? సత్యాన్ని సత్యంగా తెలుసుకోలేకపోవడమే. అంటే మిథ్యను మిథ్యగా తెలుసుకోలేకపోవడం, మిథ్యను సత్యంగా భావించడం. ఇలా వర్తమానంలోని అవిద్య మొదలవ్వడంగా తెలుసుకోవచ్చు. ఇలాగే అనాదిగా అవిద్య మొదలయ్యే ఉంది. అనిత్యమైన విజ్ఞానం ఎంతో వేగంతో పుట్టిగిడుతూ ఉంటే ఆ వేగం వలన ఎడతెగనిదిగా భావిస్తూ ఉంటాము. నిన్నటి నేను అనే స్పృహ నేడు కూడా ఆ నేనే అనే భావన, ఈ విజ్ఞానం ఎడతెగని అంటే కంటిన్యూస్గా ఉండటం వలనే కలుగుతూ ఉంటుంది. నిజంగా నేను అనేవాడు ఈ పంచస్కందాలలో లేడు. ఎందుకంటే పంచస్కందాల ధర్మాలన్నీ కూడా అనాత్మకమైనవే. ఈ లేనటువంటి నేనును ఉన్నాను అని అంటే ఉన్నాడు అని భావించడమే అవిద్య. ఈ మనసుని జ్ఞాపకాల పెట్టె వలన, ఈ సంకారాల పెట్టె వలన నేను అనే ఊహ తలెత్తుతుంది. కనుక నేను అనే భావన మనసు చేసే మాయ. ఈ నేను అనే ఊహ ఎంత బలీయమైందంటే, నేను అనేవాడు ఈ పంచస్కందాల్లో లేడు అంటే మనసు ఏనాటికి ఒప్పదు అవిద్య చేత. నేను అనే స్థితి లేని నిబ్బాన స్థితి ఉన్నది అనే విషయం నమ్మదు ఈ మనసు. కనుకనే అర్హంతులు, సమ్యక్ సంబుద్ధులు సత్యమని చెప్పిన దానిని ప్రజలు తొందరగా అంగీకరించరు. ప్రజలు అంగీకరించిన మాయను అర్హంతులు, సమ్యక్ సంబుద్ధులు అంగీకరించరు. అనాత్మ ధర్మం గల నిబ్బానం బంధం లేనిది. మాయ కానీ నిబ్బానం ఉంది. కనుకనే ఈ ధర్మం అంటే ఈ ఆత్మధర్మం నుండి ముక్తం అవ్వాలి, బంధం నుండి ముక్తం అవ్వాలి. సత్యమైన దానికోసం వెతకాలి, ప్రయత్నించాలి. నిజంగా నిబ్బానం లేకపోతే, స్వేచ్ఛ అనేది లేకపోతే బంధం నుండి ముక్తం అవ్వాల్సిన పని లేదు కదా. ఈ పటిచ్చ సముపాద గొలుసులలో కార్యకారణాలను ఎక్కడ తెగగొడితే భవచక్రం ఆగిపోతుందో తెలుసుకోవాలి. కారణాన్ని నివారిస్తే కార్యం ఏర్పడదు కదా. ఈ పటిచ్చ సముపాదంలోని వర్తమాన విభాగాన్ని పరిశీలిస్తే సంస్కారాలు ఏర్పడటానికి కారణమైన అవిద్యను నివారించడం వలన సంస్కారాలు ఏర్పడవు. వర్తమానంలో ఏమిటి ఈ అవిద్య? వర్తమాన ప్రతి క్షణం మారిపోతూనే ఉంటుంది, జారిపోతూనే ఉంటుంది. కాల ప్రవాహంలో వచ్చే క్షణం వస్తూనే భూతకాలంగా మారిపోతూ ఉంటుంది. వర్తమానంలో జీవించడం అంటే ఏ క్షణంలో స్పర్శలను ఆ క్షణంలో గమనిస్తూ, స్పర్శ వలన ఏర్పడే వేదనలను అంటే సంవేదనలను వెలకట్టి సంస్కారాలుగా మారడానికి ఇంద్రజాల రచన చేసే ఈ సంజ్ఞ వలలో పడకుండా ఈ వేదనలను యథాభూతంగా సాక్షిగా గమనిస్తూ సాగిపోవడమే. అలా గమనిస్తూ సాగిపోవడం వలన కొత్త సంస్కారాలు ఏర్పడవు. ఇలా సాగిపోతూ ఉంటే నిద్రాణమై ఉన్న అనుశయ సంస్కారాలు వాటి సమయానుకూలంగా మేలుకొని నిర్వీర్యమైపోతాయి. ఈ సంస్కారాల పెట్టె ఖాళీ అవుతుంది. ఇక ఇంద్రజాలం చేయడానికి సంజ్ఞకు ఏ వస్తువు దొరకదు. ఇంతటితో భవచక్రం ఆగిపోతుంది. అంటే మనసుని
పరిత చిత్తాన్ని భూతకాలపు జ్ఞాపకాలపైకి, భవిష్యత్తు కాలపు కలలపైకి పోనీయకుండా వర్తమానంలో ఏ క్షణానికి ఆ క్షణం మారిపోయే శ్వాసపై నిలిపినప్పుడు సంజ్ఞ ఏ మాయా రూపాలను తయారు చేయలేదు, ఏ సంస్కారాలను తయారు చేసుకోలేదు. అప్పుడు సంస్కారాలు తయారు కావు. సంజ్ఞ నిరుద్ధమై ప్రజ్ఞగా మారుతుంది. పూర్వ సంస్కారాలు మేల్కొని నిరుద్ధమైపోతాయి. ఇంద్రజాలం చేయడానికి సంజ్ఞ ఉండదు. దాని స్థానంలో యథాభూతంగా చూసే ప్రజ్ఞ ఉదయిస్తుంది. పరమ సత్యాన్ని చూడగలుగుతుంది. ఎందుకంటే నిబ్బాన సత్యం వర్తమానంలోనే దర్శనమవుతుంది. దాంతో భవచక్రం ఆగిపోతుంది. ఈ పటిసంధి విజ్ఞానంతో మొదలైన ప్రస్తుత భవంలోని రూపం అంటే ఈ శరీరం ముసలితనం మృత్యువుల వాతపడి నశించడంతో విజ్ఞానం కూడా నివృత్తమైపోతుంది. ఇక మీదట చ్యుతి విజ్ఞానం అనే మరో భవానికి కొనసాగదు. అంటే ఈ విజ్ఞానం ఇంకొక భావానికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. స్పర్శ జరగడం వలనే వేదన పుడుతుంది. వేదన వలన తృష్ణ పుడుతుంది. తృష్ణ వలన ఉపాదానం పుడుతుంది. ఉపాదానం వలన భవం పుడుతుంది. ఈ ఇంద్రియాలు ఉన్నంత వరకు స్పర్శ జరుగుతూనే ఉంటుంది. స్పర్శ జరగని క్షణం ఉండదు. వేదన జనించని క్షణం ఉండదు. అయితే ఇక్కడే వేదనల పట్ల తృష్ణ జనించకుండా చేసుకునే అవకాశం ఉంది. ఈ సంజ్ఞ వేదనను యథాభూతంగా చూడనివ్వకపోవడం వలన, వేదనలు వెలకట్టడం వలన వేదనలు బాగున్నాయని బాగాలేదని నిర్ణయించడం వలన రాగతృష్ణలు ద్వేషతృష్ణలు కలుగుతూ ఉన్నాయి. ఈ వేదనలను సమతతో చూడగలిగే ప్రజ్ఞ కలిగి ఉంటే తృష్ణ ఏర్పడదు. వేదనలు అనిత్యం అని తెలుసుకుంటూ ఎలాంటి వేదనలనైనా ఏర్పడడానికి నేను నాది అని ఈ అంటే భావన ఏదీ లేదు, కర్త ఎవరు లేరు అని తెలుసుకుంటూ, వేదనలు అనాత్మకమని తెలుసుకుంటూ వెలకట్టని సంజ్ఞ ప్రజ్ఞగా మారుతుంది. అప్పుడు వేదనల పట్ల తృష్ణ ఏర్పడదు. గొలుసు తెగిపోతుంది. ఈ భవచక్రం ఆగిపోతుంది. ఇలా ఎన్ని విధాల కార్యాకారణ నియమాల గొలుసును తెంచి అవిద్య సంజ్ఞ వలన కొనసాగే ఈ మాయా నాటకాన్ని ముగించవచ్చు. సాంప్రదాయపరమైన మూఢనమ్మకాల మూలంగా మనమందరం ఇంతకుముందు లేకపోతే ఇప్పటికీ కూడా ప్రజలు అందరూ కూడా ఏ దేవుడో అంటే ఏ ఈశ్వరుడో ఎవరో మన గూటిని నిర్మించాడు అంటే ఈ శరీరాన్ని నిర్మించాడని వెతుకుతూ ఉంటారు. మన మనసే మన గూటిని నిర్మిస్తుందని తెలుసుకోలేం. ఇదే మనసు చేసే ఇంద్రజాలం. మన గూటికి కావలసిన వాసాలను దూలాలను మొత్తం సామాగ్రి అంటే ఈ సంస్కారాలను మన మనసే తయారు చేస్తుంది. అంటే ఒక ఇంటిని నిర్మించాలి అంటే సిమెంటు, ఇసుక, ఐరను, మిగతా దూలాలు ఇవన్నీ అవసరం అవుతాయి కదా. ఆ దూలాలే లేకపోతే ఈ సామాగ్రి లేకపోతే ఇంటిని నిర్మించడం వీలు పడదు. అదేవిధంగా మన సామాగ్రిని మనమే తయారు చేసుకుంటున్నాం. మన ఇంటిని మనమే నిర్మించుకుంటున్నాం. వేరెవరు కూడా మన ఇంటిని నిర్మించడం లేదు. మనకు తెలియకుండానే మన భావాన్ని మనమే కొనసాగిస్తూ ఉంటాం. బోధిసత్వుడు బోధి పొంది తన గాథల ద్వారా తెలిపింది ఈ సత్యమే. ఆ భవం నుండి మనల్ని ఎవరో ముక్తుల్ని చేస్తారని మొక్కుతూ ఎదురు చూస్తూ ఉంటాం. మనల్ని మనమే ముక్తుల్ని చేసుకోవాలని బుద్ధుడు తెలిపేటంత వరకు ఎవరికీ తెలియదు. ఏ జ్ఞానమైతే స్వయంగా భవముక్తి పొందడానికి నీకు ఉపయోగపడదో, దుఃఖ నిరోధాన్ని కలిగించడానికి ఉపయోగపడదో ఆ జ్ఞానం ఎలాంటిదైనా బుద్ధులు దాన్ని గురించిన వాదన చేయరు. భావోద్వేగాల గురించి తెలుసుకుందాం. ఈ పదం భావం ఇంకా ఉద్వేగం అని రెండు పదాల సమ్మేళనం. భావం అంటే అర్థం అని,
భావం అంటే మనోభావం అని, అభిప్రాయం అని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ పాలీలో భావన అంటే అనుభూతి. ఆ అనుభూతి ఉద్రేకంతో కూడి ఉంటే అది భావోద్వేగంగా చెప్పుకోవచ్చు. సమాజంలో మానవుడు అనేక భావోద్వేగాలకు గురవుతూ ఉంటాడు. సమాజంలో సంఘటనలో మనిషిని స్పర్శించినప్పుడు కోపం, ఈర్ష్య, రాగం, లోభం, అహం, మాత్సర్యం, రాగం, అనురాగం, ఆనందం, కరుణ, ప్రేమ, మైత్రి, ఇలా చెడు చేసే ధర్మాల భావోద్వేగాలు, మంచి చేసే ధర్మాల భావోద్వేగాలు అనేకం ఉత్పన్నమవుతూ ఉంటాయి. నవరసాలన్నీ కూడా ఈ భావోద్వేగాలే. ఇవి ఎక్కడ ఎలా ఉత్పన్నమవుతున్నాయి? ఈ భావోద్వేగాల శక్తి ఏమిటి? ఆ శక్తిని దుఃఖ విముక్తికి ఎలా ఉపయోగించుకోవాలి? ఏ భావోద్రేకమైన సంఘటన అనేది స్పర్శించినది ఉత్పన్నమవ్వదు. స్పర్శ వలన జనించే వేదనా స్కందమే ఈ భావోద్రేగాన్ని ప్రసరింపచేస్తుంది. ఏ స్పర్శ ఎలాంటి భావోద్రేగాన్ని కలిగిస్తుందనే విషయం ఈ సంజ్ఞ వెలకట్టడంపైనే ఆధారపడి ఉంటుంది. అంటే ఇక్కడ కూడా ఈ సంజ్ఞ చేసే ఇంద్రజాలమే ముఖ్య భూమిక పోషిస్తుంది. ఈ భావోద్రేగాల మూల భూమికను ఇంకా పరిశీలిద్దాం. వేదన స్థూలంగా ఉంటే అది శరీరంలో ఒకే చోట పేరుకుపోయి గడ్డ కట్టుకోపోయినట్టు ఉంటుంది. వేదన సూక్ష్మంగా ఉంటే శరీరంలో వ్యాపిస్తుంది. వేదన సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటే శరీరంలో వేగవంతమైన ప్రవాహంగా ప్రవహిస్తుంది. ఈ వేదనలను గమనించేది మనసే. గాలిలో మనం మన చేతిని అతి తేలికగా కదిలించగలుగుతాం. నీటిలో పెట్టి చేతిని తేలికగా కదిలించగలుగుతాం. కానీ ఏదైనా ఘన పదార్థంలో చేతిని చొప్పించలేము, అంటే కదిలించలేము. కానీ ఆ ఘన పదార్థాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి చేతిని చొప్పించి కష్టంగా కదిలించగలుగుతాం. సరిగ్గా ఈ విధంగానే స్థూల వేదనలను గ్రహించే సమయంలో గడ్డకట్టిన విధంగా స్థిరంగా ఉన్న వాటి గుండా మనసుని చొరబడలేదు. ఉదాహరణకు శరీరంలో ఒక భాగంలో నొప్పిగా ఉంటే మనసు ఆ భాగం మీదకు వెళ్తుంది. అక్కడ నొప్పి ఉందని తెలుసుకుంటుంది. ఆ భాగంపై మనసు పెట్టే కొలది ఆ నొప్పి ఎక్కువ అవుతుంది. ఆ నొప్పి నుండి మనసుని మరల్చడానికి వేరే ఏ సినిమానో చూస్తే కొంత ఆ నొప్పి తగ్గినట్లు అనిపిస్తుంది. లేకపోతే ఏదో ఒక విషయం పైకి మనసుని తీసుకెళ్తే కొంచెం తగ్గినట్లు అవుతుంది ఆ నొప్పి. అంటే మనసు నొప్పి గల భాగం మీదకి వెళ్ళాలనే ప్రయత్నాన్ని మరలిస్తున్నామన్నమాట. లేదా ఆ నొప్పి గ్రహించనీయకుండా మనసుని మత్తులో నిద్రింపచేస్తాము. ఇక్కడ వేదన ఇంకా మనసుల యొక్క మూలధర్మాన్ని గమనిస్తే మనకు మరో మార్గం దొరుకుతుంది. ఏకాగ్రతను సాధన చేసి ఉన్న మనసు ఈ మార్గాన్ని ఎన్నుకుంటుంది. ఏ విధంగా చెయ్యి గాలిలో తేలికగా కదులుతుందో, నీటిలో కొంత తేలికగా కదులుతుందో, ఘన పదార్థపు ముక్కలలో కష్టంగా కదులుతుందో, మనసు ఈ శరీరంలోని సూక్ష్మాతి సూక్ష్మమైన వేదనలో అతి తేలికగా చొచ్చుకుపోతుంది. వాటితో పాటు గాలిలో తేలిపోతూ ఉన్నట్లుగా విహరిస్తుంది. ఇందువలన మోహం పుడుతుంది. సూక్ష్మమైన వేదనలతో పాటు నీటిలో ఈది ఆడినట్లుగా పయనిస్తుంది. ఇందువలన రాగం పుడుతుంది. స్థూలమైన వేదనలు స్థిరంగా కదలని విధంగా గడ్డగా ఉంటాయి. కనుక మనసు ఆ స్థూల వేదనలు గల శరీర భాగంలోకి చొచ్చుకుపోలేదు. ఇక్కడ ద్వేషం పుడుతుంది. ఏకాగ్రతను సాధన చేసి ఉన్న మనసు తీక్షణంగా శరీరంపై ఆ నొప్పి గల భాగంలోకి చొచ్చుకొని పోతుంది. ఒక మేకు ఘనంలోకి చొచ్చుకొని పోయినట్లు మనసు ఆ స్థూల వేదనలోకి ప్రయత్నం మీద చొచ్చుకొని పోతుంది. ఆ స్థూల వేదనలు
ముక్కలైపోవడంతో మనసు వాటి గుండా చొచ్చుకుపోతుంది. మనసు చొచ్చుకుపోయే కొలది నొప్పి తగ్గిపోతుంది. ఇంకా ఏకాగ్రతతో ప్రయత్నిస్తే ఆ గడ్డ లాంటి వేదన ముక్కలై ఇసుకలో చెయ్యి కదిలించగలిగినట్లుగా మనసు ఆ నొప్పిలో కలుగుతుంది. ఇంకా ప్రయత్నిస్తే నీటిలో ఈదినట్లు మనసు ఆ నొప్పి గల ప్రదేశంలో ఈదుతుంది. ఇంకా ప్రయత్నిస్తే గాలిలో చెయ్యి కదిలినట్లు తేలికగా తేలియాడుతుంది. నొప్పి బదులు హాయి కలుగుతుంది. ఈ విషయాన్ని పరిశీలిస్తే మనసు వేదనలోకి చొచ్చుకుపోవడాన్ని బట్టి నొప్పి, హాయి అనే భావోద్రేకాలు కలుగుతున్నాయని అనుభూతి పరంగా తెలిసి వచ్చింది కదా. మనసు చొచ్చుకుపోలేకపోతే నాకు వద్దు అనే ద్వేషం ఏర్పడుతుంది. ఇక్కడ మనమే విషయాన్ని గమనించాలి. స్థూల వేదన లేక నొప్పి అనేది అంతర మనసు భాష. ఇది పరిత్త చిత్తపు భాషగా మారినప్పుడు నాకు వద్దు అనిపించే ద్వేషం అయిపోతుంది. ఇదే సంజ్ఞ చేసే మాయ. యథాభూత జ్ఞానం అంటే మారే వేదనలను మారుతున్నట్టు గమనించడమే, అంతర మనసు భాషను గమనించడమే. ఇక్కడ అంతర మనసు భూమిక అయిన వేదనతో పాటు మనసు ప్రవహించడం అనే దివ్య విషయం, అంటే ఆ విషయాన్ని తెలుసుకోవడమే ఈ పరిత్త చిత్తపు భాషగా మారి భావోద్రేకాలుగా ప్రకటితమవుతున్నాయనే సత్యాన్ని తెలుసుకుంటే మనకు హాని కలిగించే భావోద్రేకాల నుండి ముక్తులమవ్వగలుగుతాము. అంచేత ఈ మనసు యొక్క అంతర్భాషను తెలుసుకోవాలి. ఈ సంజ్ఞ చేసే మాయను తెలుసుకోవాలి. అన్నిటికీ విలువ కడుతుంది. ఆ విలువ కట్టే విషయాన్ని ఆపేయాలి. అప్పుడే దుఃఖం నుంచి బయటపడగలుగుతాము. ఈ పటిచ్చి సముపాద ధర్మాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. అప్పుడు దుఃఖం నుంచి బయటపడడానికి మార్గం కనబడుతుంది. సో ఇది ఒక్కరోజులో అర్థమయ్యే విషయం కాదు. మళ్ళీ దాని మీద ప్రాక్టీస్ చేసినప్పుడు మనకి ఆ ఫలితాలు అన్నవి లభిస్తాయి. ఇది ఈరోజు ప్రవచనం.